హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీ లిప్స్ న్యాచురల్ గా ఉండే పింక్ కలర్ ని కోల్పోయాయా? లిప్స్ డ్రైగా, డల్ గా, డార్క్ గా అయ్యాయా? ఇలాంటి పిగ్మెంటెడ్ లిప్స్ మీ ఒక్కరికే కాదు. యు ఆర్ నాట్ అలోన్. ఈ రోజుల్లో ఇది అందరి సమస్య, ఏ ఒక్కరిదో కాదు. ప్రతి ఒక్కరు డార్క్ లిప్స్ తో, డ్రై లిప్స్ తో బాధపడుతున్న వాళ్ళే. మనకెంత న్యాచురల్ గా పింక్ కలర్ మాయిశ్చర్డ్ లిప్స్ ఉండేవో ఇప్పుడు అవి అంతా డార్క్ గా అయిపోయాయి. ఇవాల్టి వీడియోలో మనం అసలు ఈ డార్క్ లిప్స్ రావడానికి రీజన్స్ ఏంటి, రూట్ కాజెస్ ఏంటి, వీటిని న్యాచురల్ గా మళ్ళీ మనం ఎలా పింక్ హెల్తీ లిప్స్ ని బ్రింగ్ బ్యాక్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ మనం చూద్దాం వై లిప్స్ బికమ్ డార్క్. అసలు లిప్స్ డార్క్ అవ్వడానికి రీజన్స్ ఏంటో చూద్దాం. వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి డీహైడ్రేషన్. చాలా మంది చాలా తక్కువగా వాటర్ తాగుతుంటారు. దాని వల్ల డ్రై లిప్స్ వాటి కలర్ ని కోల్పోయి డార్క్ గా అవుతుంటాయి. స్మోకింగ్ చేయడం వల్ల కూడా లిప్స్ అనేవి డార్క్ అవుతా ఉంటాయి. అందులో ఉండే నికోటిన్ లిప్స్ ని డామేజ్ చేస్తుంది అండ్ ఒక డార్క్ స్టెయిన్ ని లిప్స్ మీద వదిలేస్తుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి టూ మచ్ ఇంటేక్ ఆఫ్ కాఫీ అండ్ టీ. వీటి వల్ల కూడా లిప్స్ మీద ఒక డార్క్ స్టెయిన్ అనేది క్రియేట్ అవుతుంటుంది. లిప్ బామ్స్ యూజ్ చేయకుండా సన్ కి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా లిప్స్ బర్న్ అండ్ డార్కెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొంతమంది లో క్వాలిటీ లిప్స్టిక్స్ వాడటం వల్ల లేదా టూత్ పేస్ట్ అండ్ లిప్ బామ్స్ ఇవి కూడా అలర్జీకి రీజన్ అవుతాయి. వీటి వల్ల కూడా స్కిన్ డెడ్ అయిపోయి డార్కెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి లిప్స్ ని కాన్స్టెంట్ గా లిక్కింగ్ చేయడం కానీ బైటింగ్ చేయడం కానీ హ్యాబిట్ గా ఉంటుంది. దాని వల్ల లిప్స్ ఇంకా ఎక్కువగా డ్రై అయిపోయి లిప్ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. దాని వల్ల కూడా లిప్స్ డార్కెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరికొంతమందికి ల్యాక్ ఆఫ్ ఐరన్ అంటే ఐరన్ డెఫిషియన్సీ కానీ విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ ఉంటుంది. దాని వల్ల కూడా పిగ్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లిప్స్ డార్కెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టెప్ 1 వచ్చేసి అసలు మన రూట్ కాజ్ ఏంటో కనుక్కోవడం. ఇప్పుడు మాట్లాడుకున్న ఇన్ని పాయింట్స్ లో మీ లిప్స్ డార్కెన్ అవ్వడానికి రూట్ కాజెస్ ఏంటో పాయింట్ చేసి పెట్టుకోండి. సో దాట్ వాటికి తగ్గట్టు మనం రెమెడీస్ యూజ్ చేస్తే మన లిప్స్ అనేవి మళ్ళీ న్యాచురల్ పింక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ సీ నౌ సమ్ హోమ్ రెమెడీస్ విచ్ ఆర్ వెరీ సేఫ్, ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈజీ టు ట్రై ఎట్ హోమ్. ఫస్ట్ రెమెడీ లెమన్ అండ్ హనీ బామ్. లెమన్ లో ఉన్న సిట్రిక్ యాసిడ్ పిగ్మెంటేషన్ ని లైటన్ చేస్తుంది అండ్ హనీ మాయిశ్చరైజ్ చేస్తుంది. సో ఈ రెమెడీ కోసం take 1 tablespoon of lemon juice and 1 tablespoon of honey. ఈ రెండింటిని మిక్స్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ లిప్స్ మీద అప్లై చేసి జస్ట్ లీవ్ ఇట్ ఆన్. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ యూస్ తో మనకు లిప్స్ పిగ్మెంటేషన్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రెమెడీ బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ జ్యూస్ జనరల్ గానే ఒక డార్క్ పిగ్మెంట్ షేడ్ స్కిన్ పైన లీవ్ చేస్తుంది. సో ఇప్పుడు మన రెమెడీ కోసం ఒక మంచి బీట్రూట్ తీసుకొని దాన్ని బాగా తురిమి అందులో నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఆ జ్యూస్ ని డైలీ బిఫోర్ గోయింగ్ టు బెడ్ లిప్స్ మీద అప్లై చేయండి. ఒక కాటన్ బాల్ తో అయినా లేదా మీ ఫింగర్ తో అయినా మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేసి వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ యూ కెన్ వాష్ ఇట్ ఆఫ్. ఇది జనరల్ గానే ఒక 10 to 15 days కంటిన్యూస్ యూస్ తోనే మనకు ఆ డిఫరెంట్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ జనరల్ గానే మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది. సో దాని వల్ల పిగ్మెంటేషన్ లైటన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మన రెమెడీ కోసం ఫ్రెష్ అలోవెరా జెల్ తీసుకోండి, లేదా ఇన్ కేస్ మీతో అలోవెరా జెల్ ఉంటే అదైనా వాడొచ్చు. సో డైలీ ట్వైస్ అప్లై చేయండి మీ లిప్స్ పైన. ఇది బెటర్ గా వర్క్ అవుతుంది ఫర్ క్రాక్డ్ లిప్స్. ఎవరికైతే లిప్స్ పగిలి ఉంటాయో హీట్ వల్ల కానివ్వండి, సన్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ రెమెడీ రోజ్ వాటర్ అండ్ మిల్క్. ఇదొక ట్రెడిషనల్ రెమెడీ టు రీస్టోర్ యువర్ లిప్ సాఫ్ట్నెస్ అండ్ కలర్. దీనికోసం 1 tablespoon ఆఫ్ మిల్క్ అండ్ ఇందులో ½ tablespoon ఆఫ్ రోజ్ వాటర్ యాడ్ చేసి ఇదొక టోనర్ లాగా వాడండి ట్వైస్ ఏ డే.
నెక్స్ట్ రెమెడీ టర్మరిక్ అండ్ మిల్క్ పేస్ట్. టర్మరిక్ లో మనకు ఆల్రెడీ తెలిసిందే యాంటీ పిగ్మెంటేషన్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివల్ల పిగ్మెంటేషన్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మన రెమెడీ కోసం కొంచెం టర్మరిక్ అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్, ఇది మనకు ఒక థిక్ పేస్ట్ కన్సిస్టెన్సీలో కావాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ ని లిప్స్ మీద ఒక మాస్క్ లాగా వేసుకోండి. ఒక 10 minutes పెట్టేసి ఆ తర్వాత వాష్ చేసేయండి. ఇలా మనం వీక్లీ 3 times అయినా చేయాలి. ఈ మాస్క్ బాగా హెల్ప్ అవుతుంది పిగ్మెంటేషన్ తగ్గించడానికి. మన నెక్స్ట్ రెమెడీ కోసం మనకు కావాల్సింది గీ ఆర్ ఆల్మండ్ ఆయిల్. మీకు ఏది అవైలబుల్ లో ఉంటే అది వాడండి. ఏదైనా లిప్స్ ని బాగా నరిష్ చేయడానికి ఫ్రమ్ డీప్ లేయర్స్ ఆఫ్ లిప్ స్కిన్ ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ గీ ఆర్ ఆల్మండ్ ఆయిల్ తీసుకొని బిఫోర్ గోయింగ్ టు బెడ్ లిప్స్ ని బాగా మసాజ్ చేయండి. మసాజ్ చేసి మీరు అలా వదిలేయచ్చు త్రూ అవుట్ ది నైట్. మంచిగా మాయిశ్చరైజ్ అయ్యి సాఫ్ట్ లిప్స్ ఉంటాయి వెన్ వి వేకప్ ఇన్ ది మార్నింగ్. మన నెక్స్ట్ రెమెడీ షుగర్ స్క్రబ్. షుగర్ స్క్రబ్ తో ఎక్స్ఫోలియేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ రిమూవ్ అయిపోయి న్యూ స్కిన్ రివీల్ అవుతుంది విత్ గుడ్ టోన్. సో దీనికి మనకు కావాల్సింది 1 tablespoon ఆఫ్ షుగర్, 1 tablespoon ఆఫ్ హనీ లేదా కోకోనట్ ఆయిల్. ఈ స్క్రబ్ తో లిప్స్ పైన జెంటిల్ గా సర్క్యులర్ మోషన్ లో స్క్రబ్ చేయండి 1 or 2 minutes. ఆ తర్వాత వాష్ ఇట్ ఆఫ్ విత్ ప్లెయిన్ వాటర్ అండ్ మీ రెగ్యులర్ లిప్ బామ్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేయండి. ఈ ప్రాసెస్ ని అట్లీస్ట్ వీక్లీ 2 or 3 times ఫాలో అవ్వాలి. సో ఇప్పటి వరకు మనం 7 రెమెడీస్ చూసాము. ఈ 7 రెమెడీస్ లో మీకు ఏది అవైలబుల్ గా ఈజీగా ఉంటుందో అదన్నా ట్రై చేయండి. మీ రూట్ కాజ్ కి తగ్గట్టు ఏదైతే బెటర్ గా వర్క్ అవుతుంది అనిపిస్తుందో అదన్నా ట్రై చేయండి. బికాస్ ఇవన్నీ హోమ్ రెమెడీస్, వీటి వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎఫెక్టివ్నెస్ మాత్రమే ఉంటుంది. సో ట్రై ఇట్. ఇప్పుడు మనం ఒక డైలీ లిప్ కేర్ రొటీన్ విచ్ గివ్స్ ఫాస్టర్ రిజల్ట్స్ అండ్ సింపుల్ చూద్దాం. ఫస్ట్ మార్నింగ్ కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే వాష్ యువర్ లిప్స్ నీట్లీ. తర్వాత ఒక అలోవెరా జెల్ కానీ SPF తో కూడిన లిప్ బామ్ కానీ అప్లై చేయండి. SPF తో కూడిన లిప్ బామ్ అప్లై చేయకుండా మాత్రం సన్ ఎక్స్పోజర్ అవ్వద్దు. ఆఫ్టర్నూన్ టైం ఇఫ్ యు ఆర్ అండర్ సన్ ఎవ్రీ 2-3 hours కి లిప్ బామ్ రీ-అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ టేక్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్. అండ్ నైట్ టైం వచ్చేసి మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత లిప్స్ ని రోజ్ వాటర్ తో క్లీన్ చేయండి. అంటే ఒక కాటన్ ప్యాడ్ మీద రోజ్ వాటర్ వేసుకొని లిప్స్ ని క్లీన్ చేయడం. అండ్ దాని తర్వాత ఇందాక మనం చూసిన రెమెడీస్ లో ఏదో ఒకటి ఫాలో అవ్వచ్చు. లైక్ లెమన్ అండ్ హనీ అది అప్లై చేయడం కానీ, లేదా ఆల్మండ్ ఆయిల్ అప్లై చేయడం కానీ. లీవ్ ఇట్ ఓవర్ నైట్. ఇలా కేర్ తీసుకోవడం వల్ల మీకు ఫాస్టర్ రిజల్ట్స్ వస్తాయి. మీ పిగ్మెంటేషన్ పోయి న్యాచురల్ పింక్ కలర్ మీ లిప్స్ కి రావడానికి. వీటితో పాటు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే రెగ్యులర్ గా లిప్స్టిక్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకు రిమూవ్ యువర్ లిప్స్టిక్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. అండ్ మీ లిప్ ప్రోడక్ట్స్ ని పక్క వాళ్ళతో షేర్ చేసుకోవద్దు. అలాంగ్ విత్ దిస్ మీకు లిప్ లిక్కింగ్ కానీ బైటింగ్ కానీ హ్యాబిట్ ఉంటే ప్లీజ్ అవాయిడ్ దాట్. మనం ఇప్పుడు చూద్దాము లిప్ కేర్ లో మనం చేసే వెరీ కామన్ 5 మిస్టేక్స్. వాటి వల్ల మన పిగ్మెంటేషన్ ఇంకా వర్స్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి స్కిప్పింగ్ SPF. అండర్ సన్ మనం ఉన్నప్పుడు లిప్స్ కి కూడా SPF కావాలి. సో ట్రై టు టేక్ ఎ లిప్ బామ్ విత్ అట్లీస్ట్ SPF 15. దాంతో లిప్ ప్రొటెక్షన్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి యూజింగ్ ఎక్స్పైర్డ్ అండ్ లో క్వాలిటీ లిప్స్టిక్స్. కొంతమందికి లిప్స్టిక్స్ రెగ్యులర్ గా వేసుకునే అలవాటు ఉంటుంది. బట్ ట్రై టు పర్చేస్ క్వాలిటీ ప్రోడక్ట్స్. ఈ లో క్వాలిటీ వాటిల్లో హెవీ మెటల్స్, కెమికల్స్ ఉండడం వల్ల లిప్ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దాంతో పాటు కొంతమంది డే అంతా వర్క్ చేసి టైర్డ్ అయినా, అలసిపోయినా మేకప్ అండ్ లిప్స్టిక్ రిమూవ్ చేయకుండా అలాగే నిద్రపోవడం వల్ల లిప్స్టిక్ పోర్స్ ని క్లాగ్ చేస్తుంది. దానివల్ల లిప్స్ అనేవి ఇంకా డార్కెన్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి డ్రింకింగ్ వెరీ లెస్ వాటర్. దీని వల్ల డీహైడ్రేట్ అయిపోయి లిప్స్ అనేవి డ్రై అయ్యి లిప్స్ పగులుతాయి. దాని వల్ల కూడా కలర్ లూజ్ అవుతారు. నెక్స్ట్ అండ్ ది వర్స్ట్ వన్, స్మోకింగ్ అండ్ చూయింగ్ టొబాకో. ఇది హోల్ బాడీకే ఎనిమీ.
మీ లిప్ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇట్ విల్ గెట్ డార్క్. ఇప్పుడు మనం కొన్ని బోనస్ న్యాచురల్ బూస్టర్స్ చూద్దాము, విచ్ విల్ స్పీడ్ అప్ యువర్ హీలింగ్ అండ్ న్యాచురల్ కలర్ టు యువర్ లిప్. ఎక్కువగా విటమిన్ సి ఉండే ఫ్రూట్స్ తినండి, లైక్ ఆరెంజెస్, పొమోగ్రనేట్స్, స్ట్రాబెర్రీస్. ఇంకొంతమందిలో మనం అనుకున్నట్టు ఐరన్ అండ్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయి ప్రాపర్ మెడికేషన్ తీసుకోండి. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ డ్రై క్లైమేట్, హ్యూమిడిఫైయర్ నైట్ టైం యూస్ చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. లిప్ యోగా కూడా ప్రాక్టీస్ చేయండి. అది ఎలా చేయాలంటే జెంటల్ గా లిప్స్ ని ప్రెస్ చేసి కాస్త స్ట్రెచ్ చేయండి. ఆ తర్వాత లిప్స్ పైన మీ ఫింగర్స్ తో సర్క్యులర్ మోషన్ లో మసాజ్ ఇవ్వండి. ఎక్కువగా లిప్స్టిక్స్ వాడే అలవాటు ఉన్న వాళ్ళు ట్రై టు యూజ్ టింటెడ్ లిప్ బామ్స్ లైక్ బీట్రూట్, స్ట్రాబెర్రీ ఇలాంటివి వాడడానికి ట్రై చేయండి. డార్క్ లిప్స్ ఉండడం వల్ల చాలా మంది కాన్ఫిడెన్స్ ని కోల్పోతుంటారు. దీనికోసం మనం ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ అక్కర్లేదు. జస్ట్ ఎ లిటిల్ కేర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే స్క్రబ్, మాస్క్, మాయిశ్చరైజర్ తోనే లిప్స్ ని మళ్ళీ నార్మల్ గా చేసుకోవచ్చు. స్టార్ట్ స్మాల్ బట్ బీ కన్సిస్టెంట్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, లవ్ యువర్ సెల్ఫ్ నో మ్యాటర్ వాట్. ఈ మధ్య చాలా మంది పర్మనెంట్ లిప్స్టిక్ అని, పర్మనెంట్ పింక్ కలర్ లిప్స్ అని టాటూస్ వేయించుకొని ట్రై చేస్తున్నారు. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, అలాంటివి మాత్రం ట్రై చేయకండి. మీకు హోమ్ రెమెడీస్ చేసే ఓపిక లేకపోయినా పర్లేదు, బీ యాజ్ యు ఆర్. కానీ అలాంటి ట్రీట్మెంట్స్ కి వెళ్ళి లైఫ్ ని రిస్క్ మాత్రం చేయొద్దు. If you found this video helpful, please like it, share it with someone who really needs it, and subscribe చేయండి. నాకు కూడా కాస్త బూస్టప్ గా ఉంటుంది వీడియోస్ చేయడానికి. And I'll meet you in the next video. Thanks for watching.